మనకు టీచర్లు మనకి మనం సరిగా స్కూల్కి రావట్లేదు, మన సకల జన సమ్మె అయింది, సమ్మె తర్వాత కూడా మీ పాఠశాలకు విద్యార్థులు సరిగా రావట్లేదు, లేకపోతే ఎగ్జామ్స్ టైం ఉందనుకో మన టీచర్లు వస్తారు, ఏందా మీ పిల్లాని పంపలేవు, పతిషన్లకు పంపిస్తున్నావు, స్కూల్కు రెగ్యులర్ పంపించాలి కదా, ఎట్లా మీ పిల్లవాని భవిష్యత్తు అని కోపంగా మన ఇంటికి వస్తారు, వేడిగా వస్తారు. అప్పుడు మళ్ళీ మీరు వేడి ఛాయ పోసిండ్రనుకో ఇంకా వేడి అయిపోతుందా లేదా? అట్లా కాకుండా ఇంటెనక నిమ్మకాయ తీసుకొచ్చి చల్లటి షర్బత్ పోస్తే సార్ ఏమవుతాడు? అప్పుడు ఏమంటాడంటే కోపం అంతా తగ్గిపోతుంది. అరే ఇంకా పిల్లగాలన్నప్పుడు పత్తిశేనులు ఉంటాయి, ఇంకా మన పని మనం చేసుకోవాలి, కానీ ఇంక ఇప్పటి నుంచి అయితే ఇంకా రెగ్యులర్ పంపించమే, ఇంకా చల్లగా పడ్డదిగా లోపల. ఏమంటారు? అరే ఇప్పటి నుంచి అన్న రెగ్యులర్ గా పంపి, మేము పిల్లలు ఎగ్జామ్స్ వస్తున్నాయి మంచిది చదివించాలని సంజాయిస్తాడా లేదా? అదే విధంగా ఇంటి వెనుక మనకు పండ్ల చెట్లు, ఇంకా ఇంటి ముందల నీడ చెట్లు, నీడ చెట్లు ఇవ్వాలి. నీడ ఈ చెట్టు ఉన్నది కాబట్టి నేను నిలబడి మాట్లాడుతున్నా, సార్ నిలబడ్డారు, మేడం నిలబడ్డారు. ఈ చెట్టు లేదనుకో ఇలా నిలబడుతుంటివా? నీడ చెట్లు ఉన్నట్టయితే మనకు ఉపయోగం. ఇప్పుడు మనకు ఇంటికాడ నీడ చెట్టు లేదు ఇంటి ముందర, లేకపోతే మనం పొద్దుట కూడా మనకు బండ్లకు పంపించేస్తారు కదా అమ్మ నాయననేమో బాయి కాడుకోతాడు, మనమేం బడికి వస్తాం. అమ్మ ఇంటికాడ నిలబడతాయి కదా, కొంతమంది ఏమో పండ్లకు కూడా పోతారు. ఇంటికాడ నిలబడి చెట్టు లేదు, ఎండకాడ నిలబడ్డది అనుకో, ఇంకా చుట్టుపక్కల అమ్మలక్కలు వెంకటమ్మ లీలమ్మ వాళ్ళు వస్తారు కదా, వస్తారా లేదా? వచ్చి ఆ ఎండకు నిలబడి 10 గంటంగా అంబేటాల దాటినాక ఎండ కొడుతుందా లేదా? అప్పుడు కూర్చున్న తర్వాత ఏం ఆలోచన చేస్తారు? అన్ని మీద ఎండ కొడుతుంటే వేడి ఆలోచనలు వస్తాయా లేదా? వచ్చి అరే పిల్ల పెద్దదా, 10వ తరగతి 8వ తరగతి అవుతుంది, దీన్ని పెళ్లి చేద్దాం, ఇట్లానే అడ్డమైన ఆలోచనలు వస్తాయా లేదా? అట్లా కాకుండా చల్లటి చెట్టు నీడు ఉందనుకో, అప్పుడు మీ అమ్మ వెంకటమ్మ వీళ్ళంతా పెంటమ్మ వీళ్ళంతా ఏమంటారు? అరే కాదేయ్యా అంటే అట్లా ఆడపిల్లలు కూడా మంచిది అవుతున్నారే. ఈరోజు పట్నంలో ఆడపిల్లలు అంట, ఇంతకుముందు ఏమో మ్యారేజ్ బ్యూరోలల్లా మొత్తం అమ్మాయిల ఫోటోలు ఉంటుండే, అబ్బాయిలు వచ్చి సెలక్షన్ చేసుకుంటుండేది. ఇప్పుడు ఇట్లా ఉన్న రోజులు ఏమైనాయి చెల్లె? ఇట్లా ఉన్న రోజులు ఏమైనాయి చెప్పండి చెల్లె? ఇట్లా ఉన్న రోజులు ఏమైనాయి? ఇప్పుడు ఏమైంది? ఉల్టా అయింది పరిస్థితి అంతా. ఇప్పుడు మ్యారేజ్ బ్యూరోలలో టీచర్లకు బాగా తెలుసు ఆ విషయం, అలా పిల్లల పెళ్లిలకు తిప్పలు పడతారు సార్. ఇప్పుడు ఏమైందంటే మొత్తం అబ్బాయిల ఫోటోలు ఉంటున్నాయి. ఇప్పుడు అమ్మాయిలు బాగా చదువుకున్న అమ్మాయిలు ఊర్లలో గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ డిగ్రీ చేసిన అమ్మాయిల కోసం ఫుల్ డిమాండ్. ఈ రోజు వచ్చేసి అమ్మాయి వచ్చి ఇట్లా చూసి వీడు పక్క ఉన్నాడు నాకు అక్కర్లేదు, వీడు చదువు అక్కర్లేదు, వీడు సైన్స్ కాదు ఆర్ట్స్ నాకు అక్కర్లేదు, నాలాగా బట్టదాలు ఉంటే నేను ఒళ్ళా అంటున్నారు. ఏదో అదృష్టం కొద్ది 10 ఏళ్ల క్రితం మా నారకర్లకి వెళ్ళి మా పిల్లని ఇచ్చిండు, కానీ తమ్మి మనకు కష్టాలు వచ్చినాయి రాబాయి, మంచి నన్న చదువుకోవాలి, ఫుల్ ఎట్టుకెళ్ళాలి ఉండాలి. నాకు మీరు చదివేటప్పుడు నాకు ఫుల్ ఉన్నాయి, మెల్లగా డిగ్రీ తర్వాత కథం పడినాయి మెల్లగా. ఈ పూత రాలిపోతుంది చూడ అట్లా రాలిపోయినాయి. కాబట్టి మంచి చదువుకోవాలి. మీరు మంచి చదువుకుంటే మీకు మంచి రోజులు, మీరు ఇంటర్ డిగ్రీ చేస్తే మీకు మంచి రోజులు. అంటే ఈ విధంగా ఆలోచనలు మారుతాయి. మేము మొన్న ఒక స్కూల్కి పోయినాం, ఆమె ఎంపీటీసీ ఒక ఆమె శ్రీలత మేడం అని ఆమె వచ్చి మాట్లాడుతుంది. ఏం చెప్తుందంటే, అరే నేను మా నాన్నకి మేము 3 అమ్మాయిలము, మా పెళ్లిళ్ళు చేయనికే మా నాయన పొలం అమ్మిండు, చాలా ఇబ్బందులు పడ్డాడు, ఇప్పుడు నాకు 3 కొడుకులు, నేను ఇప్పుడు వాళ్ళ పెళ్లిళ్ళు చేయనికే నేను ఇబ్బంది పడుతున్నా అని చెప్తున్నాడు. అంటే రోజులు ఎట్లా మారిపోయినాయి? చాలా మారిపోయినాయి. ఈ మారిపోయిన ఆలోచనలు ఇవన్నీ డిస్కషన్ ఎప్పుడు జరుగుతుంది? చెట్టు ఉంటేనే ఈ కథ నడుస్తుంది కదా. ఎండపూట నడుస్తుందా? ఇంకా ఆడపిల్లకి ఉండే పిల్లకి ఈడ చదువు ఎందుకు? ఎక్కువ చదువుకుంటే ఎక్కువ కట్నాలు ఇవ్వాలి, ఎక్కువ చదువుకుంటే అంతకంటే ఎక్కువ చదువుకున్నాడు దొరుకుతాడో లేదో, ఆడపిల్లకి చదువు ఎందుకు అనేదేమో. అలాంటి దురాలోచనలన్నీ కూడా ఎండకు జరుగుతాయి. ఈ చెట్టు ఉంటే ఏం జరుగుతుంది? అమ్మాయిలను మంచి చదివించాలి, మంచి ఎదిగేటట్టు తోడ్పడాలి. ఈ రోజు అన్ని రంగాలలో కూడా అమ్మాయిలు మంచి స్థానంలో ఉన్నారా లేదా? మేము మొన్న ఒక పొలారిస్ అని ఒక కంపెనీకి పోయినాం. పోతే ఆ కంపెనీలో ఒక ఆమె వినుత అని ఒక అమ్మాయి, ఆమె ప్రకాశం జిల్లా వాళ్ళది. అక్కడ అమ్మాయి దాదాపు 40 మంది గ్రూప్ లీడర్. ఆమె 40 మందికి మొత్తం 5000 మందికి 38 మంది లీడర్లు. ఆ 38 మందిలా 32 మంది సర్కార్ బల్లె చదివినోలే. ఎందుకంటే ఆ సర్కార్ బల్లె చదివిన వాళ్ళకి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. మిగతా ప్రైవేట్ పాఠశాల చదివిన వాళ్ళందరూ కూడా మిగతా 4000 మంది చిల్లరా వాళ్ళకందరూ కూడా కంప్యూటర్ల ముందు పనిచేస్తా ఉన్నారు. వాళ్ళ మీద లీడర్లుగా పనిచేసే వాళ్ళు ఏ బల్లె చదివిన వాళ్ళు? ఈమె కూడా సర్కార్ బల్లె చదివింది. ఆమెకి నెలకు జీతం ఎంతనో తెలుసా చెల్లె? ఎంత రా తమ్మి? నెలకు 2 లక్షలు. ఇన్ని లక్షలే? ఇన్ని లక్షలు రా? 2
2 లక్షలు అన్నమే కూడా అమ్మాయిలు వడ్డానం పెట్టుకోవచ్చు, దీని మీద కాసుల పేరు, లక్ష్మీ పిల్లల దండ, అన్ని ఆలోచన చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా ఏదో నేను చెప్తుంది కాదు, ఇది నిజం. ఇది మీరు అమ్మాయిలకి మంచి చదువుకుంటే ఈ రోజు మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి. ఆ అమ్మాయికి ఎంత, ఆ అమ్మాయి ఏ పల్లె చదివింది, ఆ అమ్మాయి జీతం ఎంత, మీరే పల్లె చదువుతున్నారు, మీరెంత వస్తుంది జీతము, మీరు వచ్చేసరికి 5 లక్షలు వస్తుంది. ఎన్ని లక్షలు వస్తుంది? కాకపోతే మీరు కొద్దిగా శ్రద్ధగా, ఒక్కటే ఏంటంటే మేడంలు సార్లు పాఠం చెప్పేటప్పుడు శ్రద్ధగా పాఠం వినాలి. ఆ ఒక్క పని చేయరు మీరు. అరే ఇట్లా క్లాస్ రూమ్ అవుతుంటది, పిల్లి పోతే మళ్ళీరి, ఆ అటెండర్ వెంకటయ్య పోతే మళ్ళీరి, ఆ దోమొచ్చి గుయ్యి అంటే మళ్ళీరి. ఇట్లా మీరు తలకాయ తిప్పితే మీ జీవితం కూడా తిరిగిపోతుంది. ఒక్కటేంటంటే సార్ చెప్పే పాఠాన్ని శ్రద్ధగా, సారు ఎన్నిసార్లు పెదవు ఆడిస్తున్నారో, మేడం ఎన్నిసార్లు కనురెప్పలు కొడుతుందో అవి లెక్క పెట్టే అంత శ్రద్ధగా మీ మనసుని వాళ్ళ దాని మీద లగ్నం చేయాలి. చేసినప్పుడు తర్వాత ఇంటికి పోయినాక అప్పుడే 80% మీకు వచ్చేస్తుంది. ఇంటికి పోయినాక ఒక్కసారి ఇట్లా తిప్పేసేస్తే పూర్తిగా వచ్చేస్తుంది. మీకు నెల జీతం 2 లక్షలు వస్తుంది. ఇట్లా మీరు తలకాయ ఎల్లయ్య వచ్చినప్పుడు, పుల్లయ్య వచ్చినప్పుడు, అటెండర్ వచ్చినప్పుడు, హెడ్ మాస్టర్ చెకింగ్ వచ్చినప్పుడు తలకాయలు తిప్పితే తలకాయ వంపాల్సి వస్తుంది. తాలి కట్టు శుభమేళ మెడలో కళ్యాణమాల అయిపోతుంది. కాబట్టి దయచేసి చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ కూడా మంచి చదువుకుంటే మంచి రోజులు ఉన్నాయి. ఈ బల్లనే నాయకత్వ లక్షణాలు అవన్నీ వస్తాయి కాబట్టి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, దాన్ని వినియోగించుకోవాలి. ఇప్పుడు అసలు కథ కొత్తాం. చెట్టు కింద ఇట్లాంటి మంచి ముచ్చట జరుగుతుందా లేదా? ఈ రోజు మనం ఈడ కూర్చున్నామంటే చెట్టు నీడ కిందకే ఎక్కువ మంది కూర్చున్నాం కదా. కాబట్టి మరి చెట్లు ఎవరో మహానుభావులు ఆ రోజు చెట్లు కింద మన టీచర్లు, తర్వాత పూర్వ విద్యార్థులు కదా నాటింది. మరి వాళ్ళని ఒకసారి తలుసుకోవాలా లేదా? ఏం చేయాలి తలుసుకోవాలంటే? అరే సపట్లా కొట్టండి రా పని. అది నాటడము, దాని పాదు తీసి దాన్ని నీళ్ళు పోసి ఎంత వ్యవస్థ చేస్తే ఈరోజు ఇంత పెద్ద చెట్టు అయింది. అదే కాకుండా మన ఊర్లో హనుమాన్ల గుడి కాడ మర్రి చెట్టు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కదా. ఆ చెట్లు కూడా ఎన్నో వందల సంవత్సరాల క్రితం, 100-150 సంవత్సరాల క్రితం నాటిన మొక్కలు. ఆ రోజు నాటేటప్పుడు ఈ మర్రి చెట్టు నాటేటప్పుడు ఈ చెట్టు పెరుగుతుంది, దీని కింద నేను డాన్స్ చేస్తాను నాటిండి ఆయన. అరే ఇది నేను నాటితే వచ్చే తరం కోసం ఉపయోగపడుతుంది అని చెప్పి నాటింది. కాబట్టి ఈరోజు దాని ఫలాలని, దాని నీడను మనం అనుభవిస్తున్నామా లేదా? అనుభవిస్తున్నామా లేదా? కాబట్టి మరి వాళ్ళని కూడా తలుసుకోవాలా లేదా? పెద్ద చెట్లు 100 సంవత్సరాలు ఇప్పుడు వాళ్ళు పైన ఉంటే నీ సపోర్ట్ లేడు వినిపిస్తాయి. కాబట్టి మీరందరూ ఒక్కసారి కళ్ళు మూసుకోండి. అందరు నిటారుగా నడుము నిటారు పెట్టండి, కళ్ళు మూసుకోండి. మీరు ఆనాడు నాటిన మొక్కలు ఈరోజు మహావృక్షాలై ఎంతో మందికి నీడను, పండ్లను ఇస్తున్నాయి. మీరిచ్చిన స్ఫూర్తితోని మేము, ఈ తరం అయిన మేము మొక్కలను నాటి వాటికి నిరంతరం శ్రద్ధ తీసుకొని వాటికి నీళ్లు పోసి పెద్ద అయ్యే విధంగా పెంచుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. నిరంతరము దాని మీద శ్రద్ధ చూపినట్లయితేనే మొక్క పెరుగుతుంది. మీరు ఆ విధంగా శ్రద్ధ చూపి పెంచిన మొక్కలే ఈరోజు మాకు ఎంతో మందికి నీడను, ఫలాలను ఇస్తున్నాయి. కాబట్టి మీ రుణం మేము తీర్చుకుంటాం. మేము కూడా వచ్చే తరం కోసం ఆలోచన చేసి మేము ఇప్పుడు అందరము మా ఇంటి దగ్గర మొక్కలు నాటుతామని ప్రమాణం చేస్తున్నాం. ఓకే, కళ్ళు తెరవండి. ఇప్పుడు మనము వాళ్ళందరినీ తలుసుకున్నాం కదా. ఆయన బోరింగులు లేవు, ఏం లేవు, ఆయన పంచకంత మన్నట్టు ఉంటుంది. ఎక్కడో చేదురు వాయిలోకి వెళ్ళి పోయి నీళ్ళు తీసుకొచ్చి పెంచుతూనే కదా ఈరోజు మొక్క పెరిగింది. కాబట్టి ఈరోజు ఆయన తలుసుకుంటే అరే పిల్లలు నన్ను తలుసుకున్నారని అనుకుంటున్నా లేదా? పైన ఉన్నా కూడా ఇప్పుడు 2011 సంవత్సరం మర్రిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు నాటిన మొక్కలు ఈరోజు మహావృక్షాలైనవి అని 100 సంవత్సరాల తర్వాత అనుకుంటారా లేదా? 100 సంవత్సరాల తర్వాత మనం ఏడుంటాము? సార్లు జర ముందు పోతారు, వాళ్ళు వెనకంగా నేను పోతా, నా వెనకంగా మీరు వస్తారు, అందరం కలిసి పైకి పోతావా లేదా? పైకి పోయిన తర్వాత అప్పుడు ఈ పాఠశాల మాత్రం ఉంటుందా లేదా? మీరు నాటిన మొక్కలు ఉంటాయా లేదా? మీరు ఇంటి దగ్గర నాటిన మొక్కలు ఉంటాయా లేదా? అప్పుడు వాళ్ళు పైన కూర్చొని మనకి ఈడ కింద విద్యార్థులందరూ కూర్చొని అరే 2011 సంవత్సరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు నాటిన మొక్కలు ఈ రోజు మహావృక్షాలు అయిపోయి ఎంతో మందికి నీడను, పండ్లను ఇస్తున్నాయి అని వాళ్ళందరూ కూడా మనం తలుచుకుంటారా లేదా?
అప్పుడు మన పైన మనం ఏం చెప్తాము, అరే గది నేనే నాటినా, ఓ గది నేనే, గది గది మర్రి చెట్టు నేనే నాటినా అని అనుకుంటామా లేదా? ఆ విధంగా అనుకోవాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? మొక్కలు నాటాలి, చెట్లు కాదు. ఏం నాటాలి? ఏం నాటాలి? ఏం నాటాలి? అందరు కూడా దయచేసి ఈ విధంగా మనకు నీడ చెట్లు, పండ్ల చెట్లు ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా, మీరందరూ కూడా కొంతమంది గుంతలు తీసుంటారు. ఇప్పుడు మనకి స్ట్రైక్ రావడం వల్ల మేము ముందే వచ్చి మోటివేట్ చేస్తాము, కానీ స్ట్రైక్ రావడం వల్ల లేట్ అయింది. మీరందరూ కూడా ఎటు 2 ఫీట్లు, 2 ఫీట్లు పొడవు, 2 ఫీట్లు వెడల్పు, 2 ఫీట్లు లోతు, ఆ విధంగా గుంతలు తీసి ఆ గుంతలకి మళ్ళీ ఆ మన్నును అందులోనే పోసి మళ్ళీ కొద్ది అంత తీసి కొబ్బరి మాత్రము, ఆ కొబ్బరికాయ ఉంది కదా, ఆ కొబ్బరికాయ మునిగేంత వరకు పెట్టాలి. మిగతా మన్ను అంతా కూడా పొల్లు మన్ను పెట్టాలి. తర్వాత మీకు ఎరువు ఉంటుంది కదా, మన గొర్రెది కానీ బర్రెది కానీ ఏదైనా కూడా కొంత ఎరువు వేసేసాలి. కొబ్బరి చెట్టుకు వేపపిండి వేస్తే ఇంకా బాగుంటుంది. అట్లా జాగ్రత్తగా, చాలా చిన్నపిల్లని ఎట్లా పెంచుతామో అట్లా పెంచాలి మొక్కని. మొక్క మన జీవితం మొత్తం కూడా నేర్పుతుంది అసలు మొక్కని. మన చిన్నపిల్లగాన్ని మనం ఎంత జాగ్రత్తగా చూస్తాం మొక్క, తర్వాత ఎదిగిన తర్వాత అంత అవసరం లేదు. అందుకోసం ఆ పాట కూడా ఉంది కదా, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. ఆ విధంగా మొక్క గురించి చెప్పాలంటే నేను ఒక 4 గంటలు చెప్తా, కానీ ఇప్పుడు టైం లేదు, నేను వేరే స్కూల్ కూడా పోవాలి. ఇప్పుడు మనకి మొక్క ఎన్ని రకాలు చెప్తా అంటే, ఇప్పుడు మనం మొక్క నాటుతాం కదా, నాటి కొద్ది రోజులు అయిపోయినాయమ్మడే దానికి మండలు వస్తాయి కదా కింద ఉన్నప్పుడే, ఆ మండలు ఏం చేస్తారు? కట్ చేస్తారు. కట్ చేస్తారా లేదా? ఎందుకనంటే అది ఇంకా ఎత్తు ఎదగాలి అనే ఉద్దేశంతో ఆ మండలిని కట్ చేస్తారు. ఇప్పుడు మనం కూడా 8వ తరగతి 9వ తరగతి వచ్చిన వెంబడే మనకు కొమ్ములు వస్తాయి, అహంకారం వస్తుంది. వచ్చినప్పుడు మన కరెక్ట్ తెలుగు సారు, సోషల్ సారు కరెక్ట్ గుర్తుపట్టి ఆ కొమ్ముల్ని టక కట్ చేస్తే మనం మంచి మానవత్వం ఉన్న మానవులుగా అవుతాం. అట్లా కాకుండా టీచరు లెక్కల సారు కొమ్ములను కొట్టేని కూడా దులిపాయించుకొని పోయినాం అనుకో, రాక్షసులు అయిపోయి సమాజంలో చెడగొడతాం. ఆ విధంగా మొక్క ఎన్నో విషయాలు మనకు నేర్పుతుంది. మొక్క మీకు చెట్టమ్మ పాట ఒకటి ఉంది. ఆ పాటలో మొత్తం మనకు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఏ విధంగా మొక్క ఉపయోగపడుతుంది అనేది స్పష్టంగా తెలపడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈ మహాయజ్ఞం ఇది, ఈరోజు పర్యావరణాన్ని కాపాడడం అనేది ఓన్లీ సర్కార్ బడి విద్యార్థుల ద్వారానే సాధ్యమవుతుంది. అది సర్కార్ బడి ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది అనే ఉద్దేశంతో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ మీకు ఈ విధంగా మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఏదో ఆడ మొక్కను ఆడ పెట్టేసేసి దేవుడా పెరుగు మొక్క పెరుగు అంటే పెరుగుతుందా? పెరగదు. అట్లా మీరు జాగ్రత్తగా దాన్ని శ్రద్ధ తీసుకుంటేనే పెరుగుతుంది. ఇంకా నేను చివరిగా ఒక 2 మాటలు చెప్పి ముగిస్తా. ఇప్పుడు మేము స్కూళ్ళలో పోయి మొక్కలు లాస్ట్ ఇయర్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క ఆలోచన చేసిండు. మొన్న ఒక విద్యార్థి చెప్తా ఉన్నాడు, సార్ నేను లాస్ట్ ఇయర్ నాటిన మొక్కకి ఈ సంవత్సరం నేను పుట్టినరోజు చేసిన సార్ అంటుండు. అంటే ఇంకా పుట్టినరోజు అంటే సంవత్సరం తర్వాత పుట్టినరోజుకి ఏం చేసిండు, దాని పాదుని నీట్ గా అంతా తీసేసేసి దానికి